అరే ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఇక మిమ్మల్ని ముచ్చట అడగాలన్నా కూడా నాకు మస్తు బాధ అవుతుందిలా. ఎందుకంటే 2 రోజుల నుంచి వానలు పడి ఎంత తక్లీఫ్ అవుతుందో, మరి ఏడ ఏం జరిగిందో ఏమైందో అరుచుకుందాం పాండ్రి. ఇక వరదల్లో ఇండ్లు మునిగిపోయినాయి. నా భార్య గర్భిణి, నా పరిస్థితి ఏంటని ఓ వ్యక్తి అయితే ఆవేదన వ్యక్తం చేసిండు. నుల్లా నిజంగా ఘోరంగా మాట్లాడుతుండు గాయనే. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గూండాలు అని మస్తుగా తిట్టుకాస్తుండు. మరి ఆయనకి ఎంత బాధ అయితే గట్లా తిడతాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీలు నీట మునిగిపోయినాయి. మస్తు మంది ఇబ్బంది పడుతుంటే బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పట్టించుకుంటలేడని మస్తు గరం గరం మాట్లాడుతుండునుల్లా. నిజంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే పట్ల అసహనం వ్యక్తం చేస్తురని చెప్పచ్చు. వరద ముప్పు కాలనీలో ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను ఎటు పడితే అటు తిడుతుండు. ఇక నిజంగా వాళ్ళ భార్య గర్భిణంట, వరదల్లో ఇబ్బంది పడుతుంది, మమ్మల్ని పట్టించుకోవడం లేదని మస్తుగానే కోపంతో మాట్లాడుతుండు. ఆయన పట్ల నిజంగా దురుసుగానే మాట్లాడిండని చెప్పచ్చు. కామారెడ్డిలో జరుగుతున్న ఈ ఇబ్బందిని ఎవరు తీర్చలేముల్లా. లేదు అన్న అయితే ఇప్పుడు రమణన్నని మేము బాధతోని రమణన్నని గాడు అంటే నువ్వు నన్ను లంచోడు కన్నావు కదా. బీజేపీ సిద్ధాంతాలు లంచోడు కని మనం నేర్పిస్తుందా? చెప్పండి అన్న. అయితే నువ్వు లంచోడు కని అంటావా? అయితే లంచోడు కంటావా అన్న? అయ్యవకి ఓడైనా అయ్యవకే ఊడతారు కదా. అయితే లంచోడు కని అంటావా నువ్వు? బీజేపీ నేర్పిస్తుంది ఇదే నా సిద్ధాంతం. రమణన్న చెప్తున్నాడా అందరిని లంచోడుకని తిట్టుమని? మరి నువ్వు ఎట్లా అన్నావు? లంచోడుకని ఎట్లా అన్నావు? నువ్వు మేము తాగి ప్రెస్ మీట్ పెట్టామని నువ్వు ఎట్లా అన్నావు? మేమే కదా, మా అందరి ఇల్లు సంకనాకి పీకినాయి కదా. మా అందరి ఇల్లు సంకనాకి పీకినాయి కదా. ఏడా మీరు వెంచర్కి రండి, మేము మాట్లాడతాం. ఇక్కడ ధర్నా చేస్తాం, మీరు వచ్చే వరకు ధర్నా చేస్తాం. ఇన్ని చేస్తాం, ధర్నా చేస్తాం, మీరు వచ్చే వరకు ఇన్నే. స్థానికంగా వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటనే తెలుస్తుంది. ఈ ముచ్చట చెప్తే విడ్డూరమే. రేవంత్ రెడ్డి బామ్మర్ది ఎరికే కదా అందరికి. శోధ కన్స్ట్రక్షన్ పైన ఫిర్యాదు చేయడానికి పోయిండంటన్నులో ఓ మనిషి. గైనెవలో కాదు, బీఆర్ఎస్ నాయకుడు. కేవలము 7 లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న రేవంత్ రెడ్డి బామ్మర్ది సోదా కన్స్ట్రక్షన్ పైన అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, దిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడం పైన విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడంట. గైనే ఇక గైనెవలో కాదుల్లా, మన్నె క్రిషాంక్ గతంలో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏ కంపెనీ పేరు పైన ఉన్న కారు వాడిండో ఇప్పుడు అదే KLSR ఇన్స్పెక్టెడ్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం 650 కోట్ల విలువ గల 3 కాంట్రాక్టులు ఇవ్వడంపై చట్ట వ్యతిరేకమని అనుకొస్తుందంట. ఇటీవలే ఓ కేసులో ఒత్తిడి పెడుతున్నారని తప్పుకున్న జడ్జి విషయంలో, KLSR విషయంలో మరియు సీఎం రేవంత్ రెడ్డి పైన సంబంధంపై విచారణపై జరపాలని కూడా ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి పోయిందంట. గదే కేంద్ర ఈడీ కార్యాలయం ముందు గిట్లా మాట్లాడిండు. మరి ఇక మీరే చూడుర్రి. Earlier, BRS working president KTR came and lodged a complaint with the union minister that how such a small company which has only 7 lakhs of financials is been getting such huge thousands of crores in the union urban development ministry, and now these Singareni contract and at the same time Dindi lift irrigation contract. Simultaneously, KLSR Infratech is a company. When CM Revanth was earlier PCC president and Congress MP, used to have a car which was registered on KLSR Infratech company. Now the same company which earlier ED has raided both CM Revanth and KLSR Infratech over business relationships, the same company has got 3 contracts, irrigation contracts in Revanth's government to the tune of 750 crores. And very recently in the NCLAT case, Honorable Justice has stepped down, citing that he was pressurized, approached by a senior judge to give a favorable order, which happens to be the same case of KLSR Infratech. So these kind of misuse of office by CM Revanth with his relationship business ties with
Shoda Constructions, his brother-in-law's company, and at the same time his friend's company KLSR Infratech should be investigated by the Information Enforcement Directorate. Why is the BJP in center silent about this? Today we have lodged a complaint and have given the necessary evidences to the ED, Director ED at the New Delhi office. ఎందిరవోరి బామర్ది తిక్కగలదిరా నీ అక్క, నేనేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. గిట్లుంది మరి ఈ పాట. నిజంగా గిట్లనే నిజం చేయొచ్చు నుల్లా. ఎందుకంటే నేను చెప్పుబోయే ముచ్చట గిది ఓ భార్య భర్తల లొల్లి కాదు, ఓ అన్నదమ్ముల లొల్లి కాదు, రెండు పార్టీల లొల్లి. గిది బీహార్ లో జరిగింది. జెండా కర్రలతోని పొట్టు పొట్టు కొట్టుకున్నారు అటు బీజేపీ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు రాజకీయం అంతా నిజంగా రౌడిజంలా మారుతుందని అంటుర్రు. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా నిజంగా మస్తుగానే నవ్వుకుంటురని చెప్పచ్చు. ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుర్రులా. మీకు ఒక విడ్డూరని చెప్తా, అది విని ఇది పిచ్చో ఎర్రో మీరే చెప్పాలి. వినాయక చవితి సందర్భంగా లడ్డు కోసం కొట్లాడే వాళ్ళని చూసినాం, కానీ గిట్లా పూజారి కోసం కొట్టుకునే వాళ్ళని ఇక మీరే చూడాలి. ఒక పూజారిని బైక్ పైన ఎత్తుకెళ్ళిపోయారంట. ఇక గిదేడా జరగలేదులా, సిద్దిపేట జిల్లా కోహేడ మండలంలోనే జరిగింది. ఎందుకంటే గల్లీల వినాయకులను పెడతారు కదా మస్తుగానే. వినాయకుడి దగ్గర ముందు పూజ మా దగ్గర వేయాలని ఒకళ్ళు, మా దగ్గర వేయాలని ఇంకొకళ్ళు. ముందుగల మా దగ్గర చేయాలని చెప్పి పూజారి కోసం పోటీ పడిర్రు రెండు గ్రూపులలో. నిజంగా వాళ్ళు గిట్లా పూజారి కోసం కొట్టుకోవడం విడ్డూరమే కదా నుల్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.